హలో హాయ్ వెల్కమ్ టు నా చిన్ననాటి కథలు. ఇప్పటి పిల్లలకి మన చిన్నప్పటి కథల్ని చెప్పాలని ఈ ఛానల్ని పెట్టాను. నన్ను ఎంకరేజ్ చేస్తారు కదూ. అనగనగా ఒక అడవిలో ఒక కోడి ఉండేది. అది ఒకరోజు తన గూళ్ళో కొన్ని గుడ్లను పెట్టి పొదిగింది. ఆ గుడ్లలో ఒక గుడ్డులో నుంచి తప్పించి మిగతా గుడ్లలో నుంచి కోడి పిల్లలు బయటకు వచ్చాయి. ఆ గుడ్డులోంచి ఎందుకు బయటికి రాలేదా అని కోడి బాధపడింది. ఇంతలో కోడి పిల్లలన్నీ ఆహారం కోసం ఏడడం మొదలుపెట్టాయి. ఆ పిల్లల్ని తీసుకొని కోడి ఆహారం వెతకడానికి బయటికి తీసుకెళ్ళింది. ఆ మిగిలి ఉన్న గుడ్డులోంచి కోడిపిల్ల తన చిట్టి చిట్టి ముక్కుతో పొడుచుకుని బయటకు వచ్చింది. బయటకు వచ్చి తన చిన్ని చిన్ని రెక్కలను టపటపా విదిలించి చుట్టూ చూసింది. తన తల్లి ఎక్కడా కనిపించకపోయేసరికి ఏడుపు తన్నుకు వచ్చింది. ఏడుస్తూ ఉంటే ఏం లాభం అని తన తల్లి ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళడానికి బయలుదేరింది. దారిలో ఒక ఆవు గడ్డు మేస్తూ కనిపించింది. ఆ ఆవునే చూస్తుంటే ఆ ఆవు అడిగింది, ఏమిటమ్మా అలా చూస్తున్నాం, ఏం కావాలి అని ప్రేమగా అడిగింది. అప్పుడు కోడిపిల్ల తన ముద్దు ముద్దు మాటలతో మా అమ్మవు నువ్వేనా అని అడిగింది. అప్పుడు ఆవు ఒక చిన్న నవ్వు నవ్వి, నన్ను చూసావుగా ఎంత పెద్దగా ఉన్నానో, మీ అమ్మ నాకంటే చిన్నగా ఉంటుంది అని చెప్పింది. అప్పుడు కోడిపిల్ల నీకంటే మా అమ్మ చిన్నగా ఉంటుందా అని మళ్ళీ తన అమ్మని వెతకటానికి ముందుకు కదిలింది. కొంచెం దూరం వెళ్ళాక ఒక మేక ఆకులు తింటూ కనిపించింది. ఆవు కంటే చిన్నగా ఉందిగా, తినేనేమో మా అమ్మ అనుకుని మేక దగ్గరకు వెళ్ళింది. మా అమ్మవు నువ్వేనా అని అడిగింది. ఆవు చెప్పిన మాటలన్నీ ఆ మేకకు చెప్పింది. ఆవు కంటే చిన్నగా ఉన్నాను మాట నిజమే, కానీ నేను మీ అమ్మను కాదు. నాలాగా 4 కాళ్ళు ఉండవు మీ అమ్మకు, 2 కాళ్ళే ఉంటాయి, ఇంకా చిన్నగా ఉంటుంది కూడా అని చెప్పింది. ఓ అవునా అని కోడిపిల్ల ముందుకు కదిలింది. కొంచెం దూరం వెళ్ళాక ఒక చెట్టు పైన కావు కావుమని అరుస్తున్న కాకిని చూసింది. ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి కాకిని మా అమ్మవు నువ్వేనా అని అడిగింది. అప్పుడు కాకి, నాలాగా మీ అమ్మ నల్లగా ఉండదు, నాలాగా ఇంత ఎత్తు ఎగరలేదు అని చెప్పింది. ఓహో అలాగా అని కోడిపిల్ల ముందుకెళ్ళింది. దారిలో క్వాక్ క్వాక్ అని అరుస్తూ వెళుతున్న ఒక బాతు కనిపించింది. తినే మా అమ్మ అనుకుంటూ బాతు దగ్గరికి వెళ్ళి, నేను మీ అమ్మను కాదమ్మా అని బాతు చెప్పేసరికి కోడిపిల్ల బిక్కముఖం వేసింది. ఇంతలో చెట్టుపై నుంచి చూస్తున్న పావురాలు, మీ అమ్మ నది ఒడ్డుకు ఆహారం కోసం వెళ్ళడం చూసా, అటువైపు వెళ్ళు అని చెప్పాయి. ఆనందంగా నది దగ్గరికి బయలుదేరింది. పావురం చెప్పినట్టుగానే నది ఒడ్డున తన మిగతా పిల్లలతో మేత మేస్తున్న కోడిని చూసింది కోడిపిల్ల. పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మా అని పిలిచింది. కోడి ఆ కోడి పిల్లని చూసి తన పిల్లే అని గుర్తించి తన పిల్లని దగ్గరికి తీసుకుంది. ఎందుకు వచ్చామమ్మా ఇంత దూరం, నేనే వద్దును కదా అని కోడి పిల్లను అడిగింది. అయినా ఎలా వచ్చావో అని అడిగింది. కోడిపిల్ల జరిగిందంతా చెప్పింది. అది విని తన పిల్ల తెలివితేటలు చూసి మురిసిపోయింది. కోడిపిల్లని గట్టిగా హత్తుకుంది.